టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కంబ్యాక్ మామూలుగా లేదు. కెరీర్ ముగిసినట్టే అనుకున్న సమయంలో ముంబై నుంచి మహారాష్ట్రకు వచ్చి రంజీలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. చండీగఢ్పై ఆడిన రెండో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదేశాడు. 141 బంతుల్లోనే ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రంజీ క్రికెట్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. అంతకుముందు కేవలం 72 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో 6వ వేగవంతమైన శతకంగా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 8 పరుగులకే అవుట్ అయిన షా రెండో ఇన్నింగ్స్లో తన అసలు ఆట తీరును చూపించాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు రవిశాస్త్రి పేరిటే ఉంది. 1984-85 సీజన్లో రవిశాస్త్రి 123 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. తాజాగా పృథ్వీ షా 141 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ సింగ్ 143 బంతుల్లో చేసిన రికార్డును పృథ్వీ షా బద్దలు కొట్టాడు. ఇక రంజీలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. పంత్ కేవలం 48 బంతుల్లోనే శతకం బాదాడు. ఇప్పుడు రంజీలో మహారాష్ట్ర తరపున పృథ్వీ షా ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పృథ్వీ షాకు ఇది 14వ శతకం. షా చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో ముంబై తరపున సెంచరీ చేశాడు. దాదాపు 20 నెలల తర్వాత మళ్లీ 3 అంకెల స్కోర్ నమోదు చేశాడు. గత సీజన్లో ఫిట్నెస్, క్రమశిక్షణ కారణాల కారణంగా ముంబై జట్టు అతన్ని తప్పించింది. అయితే ఈసారి మహారాష్ట్ర తరపున ఆడుతూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్తో మహారాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున అరంగేట్ర ఇన్నింగ్స్లో డకౌట్ అయిన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా ముంబైతోనే జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీలో తొలి మ్యాచ్లోని 111 పరుగులు చేశాడు. తాజాగా మరోసారి భారీ శతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో అతను ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. తన కెరీర్ ఆరంభంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన షా టీమిండియా తరపున 5 టెస్టులు, 6 వన్డేలు, 1 టీ20 ఆడాడు. 2021 జూలైలో చివరిసారిగా టీమిండియా జెర్సీలో కనిపించిన షా ఆ తర్వాత కనుమరుగయ్యాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడవకపోయిన ఈ సెంచరీతో పృథ్వీ షా మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2018లో భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు షా టీమిండియాను వరల్డ్ కప్ విజేతగా నిలిపాడు.